పొత్తుల కోసం సకలం త్యాగం చేసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనబడుతున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఈ రాకదలరా సభలు అయిపోయినాయి, 29 దాకా అయిపోయినాయి కదా. వాటన్నిటిలో పవన్ కళ్యాణ్ పాల్గొనాలి, లేదా 70% సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాలి. కానీ పాల్గొనాలి. తన వారాహి యాత్ర చేయాలి, అది జరపలా. ఎందుకు అంటే తెలుగుదేశం జనసేన కలిసి ఉందన్నటువంటి సందేశాన్ని చంద్రబాబు గారు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో ఒకటి జత కలిశారు. తీరా చూస్తే సీట్ల సర్దుబాటు సంగతి ఏమీ తేల్చట్లేదు. ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరికి ఏమేమి సీట్లు అన్నది తేల్చకుండా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఫిబ్రవరి వచ్చేసినా కూడా ఏం తేల్చట్లేదు. కాబట్టినే పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కట్లేదా? ఆయన మౌనం వెనకాల ఉన్నటువంటిది పొత్తుల విషయమేనా? ఎందుకంటే ఆ మధ్యన ఆయన ఎవరు ముద్రగడని కలవబోతున్నారన్నారు 20-23 తారీఖుల్లో. అది కలవలేదు. ఎందుకంటే ముద్రగడ చెప్పారు కదా 50 సీట్ల పైన ముఖ్యమంత్రి షేరింగ్ కావాలని. ముఖ్యమంత్రి షేరింగ్ ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. అది లేకపోతే పొత్తు అయితే కనుక ఓట్ల షేరింగ్ అటు పక్కకి వెళ్ళదు, పోలరైజేషన్ జరగదు. దానికి తోడు 60 స్థానాలు, కనీసం 50 స్థానాలు లేకపోతే జనసేనని ఎవరు నమ్మరు, కాపులు కూడా నమ్మరు, ఓన్ చేసుకోరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గట్టిగా అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఎటు తేల్చట్లేదు. అందుకోసమే తన కార్యక్రమాలు ఆపేసుకున్నారా? అప్పుడు చివరిలో పరుగులు పెడితే ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి తేల్చుకుని స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా.